గుడ్ ఈవినింగ్ అండి. ఇది సమావేశం ఏం కాదు, ఒక అద్భుతమైన ఈవినింగ్. ఇందులో పాఠకులుగా మనందరం కూడా మనకి ఏ పుస్తకాలైతే, ఏ మహానుభావులైతే, గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ పుస్తకాలు రచించి కూడా మన జన సందోహంలో మామూలుగా ఉంటూ ఆ మామూలుతనంలో మనకు అందించిన అద్భుతమైన అనుభవాన్ని, పాఠకతనంలోని గొప్ప ఆర్గాజంని మనకు అందించిన మహానుభావులంతా చాలామంది ఉన్నారు. సో మా ఈ ఊరి తరపున గొప్ప అవకాశం నాకు ఇచ్చిన నా మిత్రులు, నా సావాసగాళ్ళు, నా సోపతిగాళ్ళు, బ్రహ్ము, అనిలు, అందరూ, మీరంతా కూడా గొప్ప అవకాశం ఇది. ముఖ్యంగా ఎప్పుడో ఐ థింక్ 26-27 ఏళ్ళ క్రితం నుంచి ఈ మహానుభావుడితో నేను ట్రావెల్ చేస్తున్నాను. 27 సంవత్సరాలు ఆయన కవిత్వాన్ని జరుపుకుంటూ ఉంటాడు. అది జరుపుకున్నప్పుడల్లా ఆ కవిత్వం కొత్తగానే ఉంటుంది. దానికి ఏ పటాటోపాలు, ఏ భీషణ ధ్వనులు ఏమీ ఉండకుండానే చాలా సాదాగా ఉంటాయి. ఆ కవిత్వం అంతా కూడా నిర్విఘ్నంగా, నిరవతంగా అలా కురుస్తూనే పోతూ ఉంటుంది. మధ్యలో ఏ ఆటంకం లేకుండా ఇప్పటికీ కంటిన్యూగా వినబడుతూ ఉంటుంది మన చెవులకి. అలాంటి గొప్ప కవి ఆయన. డి సుబ్బారావు గారికి, వారికి ఈ సాయంకాలాన్ని ఆయన కోసం ఇక్కడికి వచ్చి ఆయన చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి నాకు కలిగిన గొప్ప అనుభవాన్ని పంచుకోవడానికి గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. పాఠకుడిగానే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చాలా వరకు కవిత్వం అంటే, కవిత్వంలో ఉండే మజా అంటే, కవిత్వంలో ఉండే రుచి అంటే నాకు ఇట్లాంటి మహానుభావులతో తెలిసింది. కవిత్వం వాచకమా, కవిత్వం మౌఖికమా, కవిత్వం ముచ్చటనా? కవిత్వం అంటే దేని ద్వారా ఆ ఫలసిద్ధి దొరుకుతుంది, మనకి ఆర్గాజం లభిస్తుంది అంటే సాంగత్యం ద్వారా, ఆ స్నేహం ద్వారానే కవిత్వం ముందుగా అర్థమవుతుంది. ఆ తర్వాత వాడు చెప్పే ప్రతి మాట కూడా ఆ మ్యూజికల్ ఇంటర్నెస్ట్తో ఉంటుంది. నేను చాలా కొద్ది మందిని ఎదుర్కొన్నాను నా జీవితంలో. సదాశివ గారు, సుబ్బారావు గారు, సి కృష్ణారావు గారు, హరి చంద్రశేఖరరావు గారు, సుమనశ్రీ గారు, స్టార్ వాట్స్. మాట్లాడుతుంటే ప్రతి పదం కూడా కవిత్వంగా ఉంటుంది. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ పోయిట్. ఆ ఇమేజరీ కదలాడుతూ ఉంటుంది. అలా త్రిపుర గారు, ఇస్మాయిల్ గారు, సూపర్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నడయాడే పదాలు వెళ్ళి ఇమేజరీ చెట్టులో నడుస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాటలు. ఆ అనుభవాలు అందరికీ దొరకవు. అదృష్ట కొద్దీ మాకు ఆ రోజుల్లో దొరికింది. ఇప్పటి జనరేషన్ మారిపోయింది, కానీ ఇప్పటి జనరేషన్కి కూడా చాలా అవసరం ఇట్లాంటి కవిత్వం. అప్పుడే ప్రాణంతో మళ్ళీ నిలిచిపోతాం మనం. మనకి ముఖ్యంగా పాఠకులుగా ఎదగాలి. ఇప్పుడు రాయటం కంటే వినటము, చదవటము అనేది వీటన్నిటికంటే కూడా గొప్ప రసార్ణమైన అనుభవం. అలాంటి అనుభవం సార్ మనకి ఇచ్చారు. ఆయన అద్భుతమైన పుస్తకాలు వేశారు. ఎప్పుడో చింత అనే మ్యాగజైన్ మేము స్టార్ట్ చేసినప్పుడు, నేను జగన్ రెడ్డి చింత మ్యాగజైన్లో సార్ పోయిమ్స్ వేశాను ఫస్ట్ పుస్తకంలోనే. అప్పుడు వేసినప్పుడు ఈ పుస్తకం సంసనదిలో వచ్చి అందులో పోయిమ్స్ మేము ప్రచురించాం. అప్పుడు 2000లో 99లో రాసిన పోయిమ్స్ అందులో పెట్టాను. సో ఆ పుస్తకాన్ని మళ్ళీ ఊరికే అలా పలకరిస్తూ సార్తో చిన్న ప్రసంగం, చాలా తక్కువ, ఆయనకు సంబంధించిన నా పాఠక అనుభవాన్ని వివరిస్తూ సార్ ప్రసంగంలోకి, అంటే ప్రసంగంలో నుంచి కావాలని కాదు, ఆయన మామూలుగా ముచ్చట్లోకి దింపుతూ ఆయన చెప్పేది ఏదైనా ఉంటే వినాలని వచ్చాను నేను. ఒకసారి నేను రాసిన ఒక చిన్న నా అనుభవాన్ని, సార్కి సంబంధించిన కవిత్వానికి సంబంధించి నా అనుభవాన్ని ఐ వాంట్ టు డెపిక్ట్ ఇట్ చెప్తాను.
చెప్తాను. ఒక చిన్న ఇంట్రో లాగా మాట్లాడాను సార్, అదొకటి చెప్పేసి ఆయన ప్రసంగంలోకి దింపుతాను సార్. నేను దింపడం కాదు, మీరే మమ్మల్ని దింపి మాకు ఇవ్వాలి, ఏది ఇస్తారు మాటల ద్వారా. డివి సుబ్బారావు గురించి ఏం చెప్పాలి, చెప్పడానికి చాలా ఉంది. ఒక రకంగా చాలా రసవంతమైన అనుభవం ఉంటుంది. ఈయన సృజనలో ఒక కంటిన్యూటీ ఇప్పటికీ ఉంది. ఆ కంటిన్యూటీ ఏంటంటే మధ్యలో బ్రేక్ లేని కంటిన్యూటీ అన్నమాట. ఆ బ్రేక్ లేని కంటిన్యూటీ ఆయన సృజనలో కనపడుతుంది. ఒకే సార రూపాల ధ్వని తెగకుండా కనిపిస్తూ ఉంటుంది. సుబ్బారావు గారి కవిత్వంలో ఒకే సార రూపాల ధ్వని తెగకుండా కనిపిస్తూ ఉంటుంది. ఈయన థియరిటిషియన్లా కాకపోవడం వల్ల ఇటువంటి సిద్ధిని పొందాడా అనిపిస్తుంది. హీ ఈజ్ నాట్ ఎ థియరిటిషియన్, హీ ఈజ్ ఎ పోయెట్. అయితే ఈయన ధార ఎక్కడో అక్కడ ఆగిపోయి నిలబడిపోయి ఆలోచనలతో కాళ్లకు చేతులకు గంతలు కట్టి గొలుసులు కట్టి నిలబెట్టే కవిత్వం కాదు. అది జరగలేదు. సుబ్బారావు గారు ఏ ఫామ్ని ఎన్నుకున్నా, ఏ రూపాన్ని ఆశ్రయించినా నిరంతరమైన జీవ కవిత్వ ధార ఆ ఫామ్లోనే ప్రయాణం మొదలు పెడుతూ ఉంటుంది. ఎక్కడా ఆగదు, పాఠకుడిని ఆపదు. మొదలుపెట్టిన ప్రతిసారి ఒక వాల్కెనో బాయిలాగా పైకి చిమ్ముకుంటూ పారుకుంటూ పోతుంటుంది. చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ వాల్కెనో బావిలాగా ఒగ్గుతూ బయటికి కనబడుతూ ఉంటుంది. ఆ జీవధార అంత ఉద్విగ్నంగా రసవంతంగా ఉంటుంది. చాలా సింపుల్గా కనపడుతుంది భాష, అంతే ఉద్విగ్నంగా ఉంటుంది. అనేక దీవులలో, తీరులలో, తీరాలలో, తేరులలో, ఏరులలో నొరగలు ఎగచిమ్ముతూ తెలుగు వాంగ్మయ లోకానికి గల దప్పికను దూపను తీరుస్తూనే ఉంది ఆయన కవిత్వం. ఇప్పటికీ కూడా ఏ పేజీ తిప్పినా, ఈ వాక్యం తిప్పినా కూడా సుబ్బారావు గారి అభివ్యక్తికి ఒక ప్రవృత్తి ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక టెండెన్సీ ఉంది. మా తరం కవులకు ఆ టెండెన్సీ నుంచి రీడర్షిప్ సాధనను సమకూర్చి ఇచ్చిందని నేను గర్వంగా భావిస్తున్నాను. ఒక సాధనను ఇచ్చింది ఆ రీడర్షిప్ ఆయన కవిత్వం. అంత సింపుల్గా ఉంటుంది, అంత ఇంటెన్సిటీగా ఉంటుంది. 1995లో అచ్చువేసిన వైశాఖ సముద్రాన్ని చదివిన జ్ఞాపకం, హంసలదేవి కవిత్వాన్ని చదివిన జ్ఞాపకం ఇంకా పచ్చగానే ఉండిపోవడానికి కారణం తన అభివ్యక్తిలో సరళ గాఢత కారణమని నేను అనుకుంటున్నాను. కవిత్వం సరళ గాఢత అనే పదం ఎంత గొప్ప పదం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కవులు. సరళంగా ఉండాలి, గాఢంగా ఉండాలి. వాట్ ఈజ్ డైకాటమీ? బట్ ఇట్ ఈజ్ నెససరీ. మన ఉద్యమాలని బలోపేతం చేయడానికి ఈ సరళ గాఢత అనేది ఒక ముందు ఇంకా బలంగా రావాల్సిన అవసరం కూడా ఉంది. మన అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఈ సరళ గాఢతని ఆలంబనగా చేసుకొని ముందుకు వెళ్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ సింపుల్. ఇప్పుడు కవులకి ఇది ఛాలెంజింగ్గా ఉన్న ఆస్పెక్ట్. ఇది ఆయన నేర్పాడు మనకి. అంటే ఆయన తరం కవుల్లో ఈ సరళ గాఢత కలిపి ఉంది. అది ఆయన అక్కడి నుంచి రుచి చూసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ దారి ఎక్కడ దొరికింది మనకి. హంసలదేవి చివరిలో చెప్పినట్టు ఆయన అభివ్యక్తిలో ఒక లక్షణం ఉంది. అది అర్బన్ రూరాలిటీ. అందులోని ఒక ఫ్యూజన్ వంటి నుడికారపు లక్షణం. అది నిసర్గ సుందరంగా
ముగ్ధ మనోహరంగా ప్రజాబాహుళ్యానికి, గుంపు సమూహాలకు, వారి వ్యక్తిగత ఏకాంతాలకు తాత్విక సువాసనలకు సంబంధించిన ఎక్స్ప్రెషన్. ఆయన ఎక్స్ప్రెషన్లో తాత్వికతకి ఒక గుబాళింపు సువాసన ఉంటుంది. అటువంటి ఎక్స్ప్రెషన్ నుంచే ఈ సరళ గాఢత ఈయనకు అతి చేరువుగా వచ్చి సందడి చేస్తూ ఉంటుంది. ఇటువంటి సరళ గాఢతలో తనదైన తత్వ విచారాన్ని సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అండ్ ఆమ్నిజెంటివ్ భవభావ శకలాలతో అద్దుతూ మనసును పొదుగుతూ పోతూ ఉంటాడు. ఇన్ని సంకలనాలతో ఇన్ని సంవత్సరాలుగా ఆయన కవిత్వం ఇట్లాగే నడుస్తుంది. ఈ విచారణ అంతా నా పాఠక ఉన్మీలనంలోంచి వచ్చిందే తప్ప మరేమీ కావదని నాకు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ముందుగా నాకు అత్యంత ప్రీతికారకంగా తోచింది ఏంటంటే, ఈ వాచకంలో ఎక్కడ ఐడియాలజికల్ అగ్రెషన్ ఉండకపోవడం. ఆయన కవిత్వంలో ఎక్కడ ఐడియాలజికల్ అగ్రెషన్ ఉండదు, కానీ చాలా ఉంటుంది జీవితం. వారి తత్వత, జీవ నిమగ్నతలోని వెలుగు మనకి అగ్రెషన్గా కనబడితే అది ఒక పారాడాక్సికల్ ఇల్యూజన్ అవుతుందేమో నేను చెప్పలేను. చాలా వరకు కవిత్వంలోని ఈ ఇమేజరీ అంతా వినడాన్ని, కనడాన్ని, అవలోకించడాన్ని పాఠకుడికి నేర్పిస్తూనే ఉంటుంది. ఎట్లా వినాలి, ఎట్లా చదవాలి, ఎట్లా జీవించాలి అని ఆ కవిత్వం చదివితే తెలుస్తుందంతే. ప్రత్యేకంగా మనకేం ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదు. అందుకే తన ఇమేజరీలో, మన్నికలో, కూర్పులో సౌందర్య లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ కవిత్వంలో ఒక సందర్భాన్ని ఆయన చెప్పదలుచుకున్నప్పుడు ఈ ముచ్చట్ల పొదువులోకి పిలుస్తాడు. ఇంట్లోకి రమ్మని కలిపి మాట్లాడుకుందామని పాఠకునికి ఎదురయ్యే అనుభవాన్ని వినడమే తనకు ఇష్టమని కథాపూర్వక గాథలతో చెప్పుకుంటూ వస్తాడు. ఈయన కవిత్వం అంతా గాథలతో నిండిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ నరేటివ్ ఫామ్. అంటే కథలే కవిత్వంగా మన ఎదురుగా నిలబడి మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఈయనది ఈ తరహాలో విలక్షణమైన అస్తిత్వ ధారణ అని చెప్పచ్చు. 1000 గొంతులు వినిపిస్తున్న హీరాబాయి బరోడేకర్ స్వరమే అంతరంగాన్ని తాకి ఆనందాన్ని కలిగిస్తుంది ఈయన కవిత్వాన్ని చదివితే అని సదాశివ అన్నారంటే ఆయన ఎంత గొప్ప ఆనందకరమైన అనుభవాన్ని ఆయన కవిత్వం ఇచ్చిందో ఆలోచించండి. ఒక గొప్ప మ్యూజిక్ విన్న తర్వాత అర్థజ్ఞానం కంటే అనుభవ జ్ఞానమే ముందుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఈయన కవిత్వం పూర్తిగా అనుభవాన్ని ఇస్తుంది. అర్థాన్ని వెనక్కి నెట్టేసి అర్థాల కంటే కూడా విస్తృతమైన హొరైజన్లోకి మనకు తీసుకెళ్తుంది. ఇదొక గొప్ప వరం. సార్తో మాట్లాడటం నేను చాలా గొప్ప అవకాశంగా అనుకుంటున్నాను. నమస్కారం సార్. అంతేనండి. అయితే మేము అంటే 1999, 2000 మీరు వైశాఖ సముద్రం 85లో వేశారు కదా సార్? మీరు 85లో వేశారు వైశాఖ సముద్రం. వైశాఖ సముద్రం ఏ సంవత్సరం? 85. అప్పుడు వేశారు కదా మొదటి పుస్తకం? 1985. కానీ అందులో ఉన్న కవితలు చాలా కాలం ముందు వ్రాసినటువంటివి. ఎట్లా చెబుతాం? ఎవడన్నా ఒకడు ఒక కవిత్వం రాసినప్పుడు ఎట్లా రాసినారు, ఎందుకు రాసినారు, ఎప్పుడు రాసినారని చెప్పలేం కదా. వైశాఖ సముద్రంలో ఉన్న పోయమ్స్ కూడా కవిత్వం అంటే ఏంటో తెలియని రోజుల్లో వ్రాసినటువంటి. కొంచెం ముందు దగ్గర పెట్టుకోండి. ఓకే. అంటే ఇట్ ఈస్ ఏం చెప్పాలి, ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మీ. ముఖ్యంగా వైశాఖ సముద్రం నాకు 15-16 సంవత్సరాలప్పుడు నా కవిత్వం గురించి ఏం తెలుసు? తెలియదు కదా, పెద్దగా చదువుకున్నది కూడా కాదు. నాకు కవిత్వం అంటే మాకు హై స్కూల్లో మా తెలుగు టీచరు చెప్పినటువంటి తెలుగు కవిత్వం, తెలుగు పద్యం వెంకటరామయ్య గారిని ఉండేవారు. ఆయన
పద్యం చదివే తీరు చాలా మధురంగా ఉంటుంది, అంత బాగా ఉంటుంది. మనం అంటాం చూడు ఇంగ్లీష్లో మెలోడియస్, అట్లా ఉంటుంది. బహుశా అది ఒక ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినానేమో నేను నా చిన్నప్పుడు. ఇంటికి వచ్చి ఎక్సర్సైజ్ పుస్తకాలు ఉంటాయి కదా, తెల్ల కాగితాల పుస్తకాలు, అందులో రాసుకునేటువంటి వాడిని. అప్పుడు పద్యం కదా, నేను కూడా ఛందస్సులో రాసుకున్నాను నేను పద్యాలు. బహుశా నేను అనుకోవడం చాలామంది వచన కవులు ప్రారంభంలో ఛందోబద్ధమైనటువంటి కవిత్వం రాసి ఉండొచ్చు. నేను మొదట్లో అట్లా రాసినాను. నేను మొదట్లో రాసినప్పుడు అట్లా రాసుకుంటూ ఉంటే మా అమ్మకి ఇష్టం లేదు. అంటే కవి అంటే పెద్ద గౌరవం అంత అని కాదు, అది మొత్తానికి ఎందుకో తెలియదు. మరి ఏమంటాం మనం, వంశంలో కవిత్వం ఉన్నది. మాకు ధూళిపూడి కోటిలింగాచారి గారని ఆయన పుస్తకం ఒకటి రాసినాడు. మా అమ్మ తరఫు చుట్టాలు వీళ్ళు. ఆయన కుమారుడు ఆంజనేయులు గారని, ధూళిపూడి ఆంజనేయులు జర్నలిస్ట్, మంచి పేరుండే, తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్లో రాసినటువంటి ఆయన అంతా కూడా ఇంగ్లీష్లో రాసినాడు తెలుగు కవిత్వం గురించి. నా దగ్గర 2-3 పుస్తకాలు ఉన్నవి. ఆయన కూతురే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ధూళిపూడి శాంతిశ్రీ, ఆయన కూతురు. అట్లా సాహిత్య వాతావరణం ఉన్నది, కానీ పెద్దగా డైరెక్ట్గా ఉండదు కదా, డైరెక్ట్ కాదు. ఆయన ఆంజనేయులు గారు వైశాఖ సముద్రం చదివి ఎంత పొడుగు ఉత్తరం రాసినాడు నాకు. ఆయన మెడ్రాస్లో ఉండేవాడు. అట్లా ఇవన్నీ అంటే గుర్తు తెచ్చుకోవటం, నేను గుర్తు తెచ్చుకొని చెప్పటం, అట్లా రాసుకుంటూ ఎవరికి చూపించేవాడిని కాదు, నా దగ్గర ఉండేవి. మా ఇంట్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, మా వీధి చివర ఉన్న శివాలయంలో జరిగినటువంటి విశేషాలుగా, ఇట్లా నా అనుభవంలోకి వచ్చినటువంటివి, నాకు ఏదైతే బాగా నచ్చినావో వాటిని గురించి రాసుకునేటువంటి వాడిని నా దగ్గర ఉండేవి. అప్పుడు నా మళ్ళీ ఆదిలాబాద్ డిఓగా వెళ్ళినా నేను. అక్కడ సదాశివ గారు ఉండే. ఆయనకి ఎందుకు ఆయన మా ఇంటికి వస్తుండేవాడు. ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, నేను డిఓ అని. మా ఇంటికి వస్తుండేవాడు. ఆయన సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఉండి ఒకసారి నా పుస్తకాలు రాసినటువంటి తెల్లకాగితాలు చూపించిన ఆయన. హీ వాజ్ సో హ్యాపీ. ఆయన తుంబపూడి సంజీవ్ దేవ్ వారికి పంపించినారు. ఆయన సంజీవ్ దేవ్ గారు మంచి ఉత్తరం రాసినాడు. ఆయన సదాశివ గారు ఆయనకి పంపించినాడు. ఇట్లా మా డిఓ గారండి సుబ్బారావు గారు, ఆయనకి ఏమన్నా ఇది కవిత్వం అవుతుందండి అని అంటే ఆయన నమ్మటం లేదు, మీరు పంపించండి, మీరు చూడండి అంటే ఆయనకి రాసినాడు. ఇది మంచి కవిత్వం అండి సుబ్బారావు గారికి చెప్పండి ఈ విషయం ఇది అని ఆయన సంజీవ్ దేవ్ గారు ఉత్తరం రాసినాడు. ఆయన చూపించినాడు నాకు. ఇట్స్ ఓకే. అట్లా జరుగుతూ ఉండే. తర్వాత ఇక హైదరాబాద్ రావటం, నేను హైదరాబాద్ డైరెక్టర్ ఆఫీస్లో ఉండటం, డిఓ హైదరాబాద్ ఉండటం, ఇట్లా జరుగుతూ ఉండగా మళ్ళీ ఆ సదాశివ గారే నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టినాడు, ప్రోత్సహించినాడు. మీరు పుస్తకం వేయాలండి అంటే అప్పుడు పుస్తకం వేసినాను. అంటే 1985 అప్పుడు పుస్తకం వేసినాను. అది బాగా ఇట్ వాజ్ రిసీవ్డ్ వెరీ వెల్. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఓహో ఇది కవిత్వమే, సదాశివ గారు చెప్పింది కరెక్టే, సంజీవ్ దేవ్ గారు చెప్పింది కూడా కరెక్టే, అట్లా నాకు అనిపించింది. కానీ నేను మళ్ళీ రాయలేదు. నేను ఉద్యోగం బాగా ఇబ్బందిగా ఉండేది. నేను పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా, రాత్రిపూట దాకా డైరెక్ట్ హైదరాబాద్ కదా, హైదరాబాద్ డియూగా, డిప్యూటీ డైరెక్టర్గా, జాయింట్ డైరెక్టర్గా, అడిషనల్ డైరెక్టర్గా, ఇట్లా
నాకు చివరిలో తెలుగు అకాడమీ డైరెక్టర్గాను నేనే చేయాలి, సెక్రటరీ ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి నేనే చేయాలి, డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నేనే చేయాలి అంటే ఆ నమ్మకం ఉండేది నా మీద. అదే ఎక్కువ అదే ఉద్యోగ వ్యాపకంలో ఉండేటువంటి వాడిని, చేసి కవిత్వం రాసేవాడిని కాదు. రిటైర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలుపెట్టినాను. ఎట్లా అంటే అంటే మీరు ఏమనుకోవద్దు, ఏదో గొప్పలు చెబుతున్నానని, అంటే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను. చెప్పాలి. మన లాకులు అంటాం మనం, లాకులు ఎత్తేస్తే అట్లా బహుశా నేను ఒక రిటైర్ 1998లో రిటైర్ అయిపోతే ఒక 5-6 ఏళ్లలో నేను కూడా 10-12 పుస్తకాలు రాస్తాను. అట్లా ఒక ప్రవాహంలాగా ఇంత చేసిన అనేది ఎవరు అడుగుతారు నన్ను, ఒక ఆయన అడుగుతాడు, మీరు సూఫీ కవిత్వం, తర్వాత మాట అన్నది జ్యోతిర్లింగం, ఇవన్నీ మీరు అనువాదం చేసినారు కదా, ఇవన్నీ ఆధ్యాత్మికకి సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి, మీకు ఆధ్యాత్మికత ఎట్లా అబ్బింది, మీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా దానికి? నాకు ఆధ్యాత్మికత గురించి నాకు తెలియదు. అది అక్క మహాదేవి కన్నడం నాకు కన్నడం బాగా కొద్దిగా వచ్చు. నాకు అక్క మహాదేవి చదివిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. అది నాకేమనిపించిందంటే, అక్క మహాదేవి కన్నడంలో వ్రాసిందని నేను తెలుగు చేస్తే ఎట్లా ఉంటుంది? అక్క మహాదేవి ఈ కాలంలో తెలుగుదేశంలో పుట్టి ఆమె కవిత్వం రాస్తే ఎట్లా ఉంటుందో అట్లా నేను రాయాలి, అట్లా అనువాదం చేయాలి నేను. అక్క మహాదేవి తెలుగులో చెబితే ఎట్లా ఉంటుంది? అక్క మహాదేవి ఆమె వచనాలని తెలుగులోనే రాస్తే ఎట్లా ఉంటుంది? నేను అనువాదం చేసి అట్లా ఉండాలి. ఆ ఉద్దేశంతో అనువాదం చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. నాకు బాగా నచ్చినటువంటి వచనాలని వాళ్ళు కూడా ఆనందించవచ్చు కదా, ఆ ఉద్దేశంతో చేసినాను నేను. అంతేగాని ఆధ్యాత్మికత ఈ విషయాల గురించి నాకు తెలియదు. సూఫీ కవిత్వానికి అది వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ మన భారతి అబ్బా ఓకే సూఫీలు ముస్లిమ్సే కదా, కానీ అంటే మనకి ఇబ్బంది ఏం కాదు. అది కేవలం హిందూ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే బాగా తెలిసినటువంటి వాళ్ళకి సూఫీల తత్వం తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది, అంటే తెలుసుకునే అవసరం కలగదు అందువల్ల, అంతే తప్ప అదే కష్టం అని కాదు. సూఫీలు మనకి ఇక్కడ ఒక 13-14 ఆ శతాబ్దాల నుంచి కూడా సూఫీ తత్వవేత్తలు భారతదేశానికి వచ్చినారు. అజ్మీర్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఖామోష్ దర్గా కానీ, వీళ్ళందరూ కూడా సూఫీలే. సూఫీ తత్వానికి, భారతీయ తత్వానికి చాలా దగ్గర. భారతీయ తత్వం అంటే ఏమంటాం మనం, అద్వైత తత్వానికి, సూఫీ తత్వానికి బాగా దగ్గర. ఛాందస్సులు కాదు, సూఫీలు ఛాందస భావాలు లేవు వాళ్ళకి, వెరీ టాలరెంట్ అట్లా. కానీ ఇవాళ రేపు తెలుసో తెలియకో ఈ కాలంలో సూఫీల గురించి కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్గా రాస్తున్నారు కొంతమంది. తప్పది, దే ఆర్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్. చాలా ఓపెన్ మైండ్గా ఉండేటువంటి వాళ్ళు. మీరు సూఫీ కవిత్వం చదివితే తెలుస్తుంది. ఆ సూఫీ కవిత్వం అనువాదం చేసినప్పుడు
ఈ భావంతోనే చేసినాను నేను. నాకు బాగా నచ్చింది, నాకు బాగా ఉండే. ఇంకోళ్ళు కూడా చదివితే బాగుండొచ్చు కదా, వాళ్ళు కూడా ఆనందపడతారు కదా, ఆ ఉద్దేశంతో చేసినాను. మాటనది జ్యోతిర్లింగం చదివి చాలామంది ఎంత ఆనందపడ్డారో, సూఫీ కైతం చదివి కూడా అంత ఆనందపడ్డారు చాలామంది. పెద్దవాళ్ళు కాదు, ఇది ఎల్డర్లీ పీపుల్ మాత్రమే కాదు, స్కూల్లో 8వ తరగతి 9వ తరగతి చదువుకున్నటువంటి పిల్లలు కూడా నాకు ఫోన్ చేసి, అంకుల్ ఈ పోయం చాలా బాగుంది. ముఖ్యంగా నాకు గుర్తొస్తుంది ఒక పోయము, ఎంతమంది ఆడపిల్లలు, ఆమె ఎవరు సూఫీల్లో, రబియా, ఎస్, రబియా పోయం ఒకటి ఉండే. ఏమని ఉంటుంది అది, నీకు అల్లా అంటే ఇష్టమా, ఏ పోయం ఎవరికి గుర్తుందా? ఇది అల్లా అంటే గుర్తుందా అనేదో అంటే, ఎస్, అల్లాని ప్రేమిస్తాను అంటుంది రబియా. మరి సైతాన్ని ద్వేషిస్తావా అంటే, సైతాన్ని ద్వేషించేంత టైం నాకు ఎక్కడుంది? ఆమె అంటుంది, నాకు అంత సమయం ఎక్కడుంది, అల్లాని ప్రేమించడంతో నాకు కాలం గడిచిపోతూ ఉంది. ఎస్, అమ్మాయి అల్లాని ప్రేమిస్తున్నావా అంటే, అవును అహర్నిశలు అంటుంది రబియా. మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా అంటే, లేదు, అందుకు సమయం ఎక్కడిది అంటుంది అమాయకంగా. నాకు ఈ పోయము ఇట్ హ్యాస్ మెనీ లేయర్స్ ఆఫ్ మీనింగ్. ఎంత తాత్విక భావాలనైనా చెప్పచ్చు. సూఫీలు అంటే వీళ్ళు, ఇది సూఫీ తత్వం అంటే. సూఫీల్లో రబియా, షీ ఈజ్ ఎ ఉమన్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆమె మన దేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది రబియా. ఆమె ఇంకా ఇది కాక చాలా రాసింది, ఇందులో కూడా 5-6 ఉన్నవి. అట్లా సూఫీ కవిత్వం చాలామందికి నచ్చింది. ఇంకొకటి నేను అనుకోవటం, నాకంటే మొదట్లో కవిత్వం రాసేటప్పుడు ఎందుకు రాస్తున్నాను, కవిత్వం అంటే ఏంటి తెలియకపోవచ్చు, నాకు తెలియదు కూడాను. ఇప్పుడు నాకు కొంత అనుభవం ఉండే, కవిత్వం రాసేటువంటి వీరులాంటి వారు పరిచయం కావటం, నాకు నేను కొంత చదవటం, కవిత్వమే చదవటం కాక కవిత్వం గురించి కూడా కొంత చదివినాను నేను. సో అందువల్ల ఇవాళ నాకు ఏమనిపిస్తుందంటే, కవిత్వం కానివ్వండి, కథలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక కవిత్వం చదివితే, ఒక కథ చదివితే జీవితం అంటే ఏంటో తెలియాలి. ఇప్పటిదాకా జీవితం అంటే ఇదా, బహుశా జీవితం అంటే ఇది కూడాను అనేటువంటి భావం కలగాలి. ఒక కథ కానీ, ఒక కవిత్వం కానీ, ఒక నవల కానీ చదివితే జీవితం అంటే ఏంటో తెలియాలి, ఇంకొంచెం బాగా తెలియాలి, నేనేంటో తెలియాలి. అల్టిమేట్లీ అంటే ఇంకొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఆత్మజ్ఞానం అంటాం కదా, ఆత్మజ్ఞానం కలగాలి. ఊసుపోకి రాసేటువంటిది కవిత్వం కాదు. కేవలం వినోదం కలిగించేది, పైపైన వినోదం కలిగించేది కవిత్వం కాదు, సాహిత్యం కాదు. అది తెలియాలి, మనిషి ఏంటో, నేనేంటో తెలియాలి. లేకపోతే నాకు ఎందుకు చదువుకోవటం? ఆ తెలుసుకోవటమే ఆనందం. ఇప్పుడు సద్యపర నివృత్తి అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు కదా మనవాళ్ళు. ఆనందం పరమావధి దేనికైనా కానీ, భగవంతుణ్ణి ప్రేమిస్తే, భగవంతుణ్ణి ఆరాధిస్తే అల్టిమేట్లీ నీకు మోక్షం అని అంటారు కదా. మోక్షం యొక్క రూపం ఏంటంటే ఆనందం. పరమావధి ఆనందాన్ని ఒడిసి పట్టుకోవటం, అది సాహిత్యం కూడా చేస్తుంది.
సాహిత్యం కూడా చేస్తుంది. అందువల్లనే సాహిత్యాన్ని పరబ్రహ్మ తత్వానికి దగ్గరగా తీసుకెళ్ళినారు. అట్లా సో సాహిత్యం గురించి చెప్పలేం కదా, ఎంతని చెబుతాము. సాహిత్యం ఒకటి, సంగీతం ఒకటి, చిత్రకళ ఏదైనా కానీ, నాట్యం కానీ. ఒకటి ఆమె ఎవరు ఏంటి ఈ సాహిత్యం సంగీతం అంటే గుర్తొస్తుంది. అఫ్కోర్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ అది అనుకోండి, మనం ఏమైనా గురించి ఏమని అనలేము, మనం ఏమైనా అనొచ్చు, ఎంత గొప్ప విషయమైనా చెప్పచ్చు. ఎంఎల్ వసంత కుమారి ఆమె బతికున్న కాలంలో రవీంద్ర భారతిలో ఆమె కచేరీ ఏర్పాటు చేసినారు. అప్పుడు ఆ కాలంలో ఆమె డయాస్ మీద కూర్చుంది. ఆమె తెలుసు కదా, చూసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇంత ఉంటుంది. ఆమె డయాస్ మీద కూర్చుని ఆమె సంగీత కచేరీ ప్రారంభించే ముందు ఆమె అంటూ ఉండే ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎవరైనా సంగీతం గురించి అంటే నేను అప్పుడు చెబుతూ ఉంటాను. నేను ఆమె తెలుగులో మాట్లాడింది. అందరికీ వచ్చు, ఎంఎస్ సుబ్బలక్ష్మి వీళ్ళందరికీ కూడా తెలుగు వచ్చు కదా. ఆమె అంటూ, అయ్యా నేనేదో గొప్ప సంగీతజ్ఞురాలనని నన్ను పిలిచారు, మా సంగీత కచేరీ చేస్తాను నేను, కానీ సంగీతం గురించి నాకేం తెలుసు, నాకేదో తెలుసు అని అనుకుంటున్నారు మీరు. సంగీతం ఒక మహాసముద్రం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎవరు ఈదగలరు? ఒడ్డు లేదు కదా ఈదటానికి. సముద్రానికి ఒడ్డు ఎక్కడుంది? ఒడ్డు కనుక ఉంటే ఆ ఒడ్డుకి చేరాను అనొచ్చు. ఒడ్డే లేనప్పుడు ఏం చేరతావు నువ్వు? సంగీతం అలాంటిది అని అన్నది ఆమె. అట్లా సాహిత్యం గురించి మనం మాట్లాడటం మొదలు పెడితే ఎక్కడికి చేరుకుంటాము? సాహిత్యం కూడా సంగీతం లాంటిదే. నిజానికి సాహిత్యం మనం అంటుంటాం కదా, ఆయన ముఖ్యంగా జాషువా పద్యం లయాత్మకం. మనవాళ్ళు ఎవరు విశ్వనాథన్ గారు అనుకుంటాను, ఒక సందర్భంలో దాన్ని ఆయన అప్పుడప్పుడు నిజం మాట్లాడతాడు. అంటే నిజం అంటే ఇన్ ద సెన్స్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా గొప్ప కవి కదా. అయినా కానీ ఇంకోళ్ళ గురించి ఆయన తొందరగా మాట్లాడు. ఇంకోళ్ళ గురించి తన గురించి అది వేరే సంగతి. ఆయన జాషువా గురించి అంటూ తెలుగులో గొప్ప కవి అవునా కాదా అని వేరే సంగతి. గొప్ప కవి అని ఎవరికి పేరు వస్తుంది? తేడా చూడండి. గొప్ప కవి అవటం వేరు, గొప్ప కవి అని పేరు రావటం వేరు. ఆయన మాట్లాడుతూ జాషువా గారికి గొప్ప కవి అని పేరు వచ్చింది అంటాడు ఆయన విశ్వనాథన్ గారు. గొప్ప కవి అని పేరు ఆయన వ్యంగ్యంగా అన్నాడో అది అన్ని రకాలుగా మాట్లాడచ్చు. ఆయన జాషువా గారికి గొప్ప కవి అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన పద్యం నడక. జాషువా గారు పద్యం నడిపించినట్లుగా ఎవరు నడిపించలేరు. జాషువా గారి పద్యాలు ఆయన ఎవరు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి సత్యహరిశ్చంద్ర నాటకం. సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటి సీన్ అంటాం మనం. అప్పుడు ఒక కాలంలో నాటకాలు ఉధృతంగా ఉండేవి కదా. సత్యహరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి నాటకంలో సత్యహరిశ్చంద్రుడు శ్మశానానికి వెళ్తాడు కదా. దాన్ని పాపులర్గా ఏమన్నాడంటే కాటి సీన్ అనేవాడు. ఆ కాటి సీన్లో జాషువా గారి పద్యాలు ఇరికించినారు. జాషువా గారి పద్యం నడిపించినట్టుగా ఎవరు నడిపించలేరు. విశ్వనాథన్ గారి పద్యం ఒకటి చెప్పండి ఎవరన్నా. పాపులర్ పద్యం ఏముండదు. అట్లా అని విశ్వనాథన్ గారు తక్కువ కవి అని అంటాం కాదు. దేనికదే. క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ ఆడినట్టు అది పొగడండి. ఆయనకి వాలీబాల్ రావటం చేత కాదంటే ఎట్లా? ఎవరు దేంట్లో ప్రావీణ్యం ఉన్నదో దాన్ని జడ్జ్ చేయాలి. అట్లా తెలుగులో
ఒక గొప్ప పేరు రావాలంటే 10 మంది నోళ్ళలో నానాలి అంటే మీరు పద్యం మాత్రమే మీకు సాధనం. జాషువా గారి పద్యం అలాంటిది. విశ్వనాథాచార్య గారికి ఆ పద్యం లేదు. ఎవరు కూడా ఆయన గొప్ప ఎన్ని రాసినాడు విశ్వనాథాచార్య గారు. ఇన్ని కావ్యాల్లో రామాయణ కల్పవృక్షం ఆయన మ్యాగ్నమ్ ఓపస్ అని ఆయనే చెప్పుకుంటారు కదా. ఒక్క పద్యాన్ని మీరు చదవండి. ఈ పద్యం సత్యనారాయణ గారి ఇది చాలా ఇది నాకు బాగా నచ్చిందండి, నేను అప్పచెప్పండి. ఏది ఉండదు, తక్కువ. అదే జాషువా గారి పద్యాల్లో గబ్బిలం, ఇంకోటి ఎన్నైనా చెప్పచ్చు. అట్లా ఆ రోజున విశ్వనాథాచార్య గారు అంటూ నాకంటే పద్యాలలో పాపులర్ అయినది జాషువా గారు. ఎందుకంటే ఇది నడక. ఇది తెలుగు పద్య కవులందరికీ వర్తిస్తుంది. తెలుగు పద్య కవులందరికీ ఎవరి పద్యం అయితే నోటికి చాలా సులువుగా వస్తుందో, ఆపాత మధురంగా ఉంటుందో, కర్ణపేయంగా ఉంటుందో వాళ్ళు గొప్ప కవిగా కీర్తించబడతారు తెలుగులో, పద్యంలో, పద్య కవుల్లో. మన పద్య కవులు అన్నాం కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉన్నదంటే కవులు తెలిసిన వాళ్ళు వచ్చిన కవులే. పద్య కవులు ఒక విధంగా వెనకబడిపోయినారు. కారణాలు చెప్పచ్చు మనం. సరే, నేను కారణాలు ఎక్కువ అవుతుంది. ఇవాళ కవులందరూ కూడా పాపులర్ అయింది వచన కవులే, వచన కవిత్వం. ఈ వచన కవిత్వంలో నేను చూసినంతవరకు, నాకు తెలిసినంతవరకు భావం ప్రధానంగా ఉంటుంది. కానీ వచన కవిత్వంలో కథాత్మకంగా ఎక్కడ ఉన్నదా? ఒక వచన కవిత్వంలో కథ, ఒక కథని వచన కవిత్వంలో రాసినటువంటి కథ ఏమైనా ఉన్నదా? ఏం సార్? లేదు, చాలా తక్కువగా ఉన్నదా? ఇదే ప్రశ్న మళ్ళీ మీకు వేస్తానండి. అంటే ఇప్పుడు సార్ రాసిన అంటే మాట అన్నది జ్యోతిర్లింగం చాలా పెద్ద సబ్జెక్ట్ అది మాట్లాడటానికి. ఇప్పుడు కవిత్వంలో ఇప్పటికీ నిరవతంగా కొత్తగా అనిపించిన అంశం ఏంటంటే హంసల దీవిలో చివరి కంటా దాకా ఆయన రాసిన చివరి పోయం దాకా హంసల దేవి అనే దాంట్లో ఎవ్రీ పోయం ఈజ్ ఏ హిస్టరీ. ప్రతి కవిత కూడా ఒక కథ, ప్రతి కవిత కూడా ఒక నేరేటివ్, దేనికది విడిగా ఒక నేరేటివ్. ప్రతి కథని తీసుకొని మీరు ఒక సినిమా తీయచ్చు. ప్రతి కథలో కూడా ఒక ప్రొటగనిస్ట్ ఉంటాడు. అతని ధీరోదాత్తత ఉంటుంది, విషాదము ఉంటుంది. దానికంటే ముందు సార్ నేను మాట్లాడుతున్నాను, మీరు చేసిన గొప్ప విషయాలు. ఆయన ఏం చేశారంటే ఒక మోనోలాగ్తో స్టార్ట్ చేస్తాడు. ఒక స్వ వివేచనతో, అంతరంగిక తత్వంతో మొదలు పెడతాడు. అది క్రమంగా ఏమవుతుంది, నెరేటివ్లో అది పోలీలాగా అవుతుంది. అది మోనోలాగ్ కాస్త పోలీలాగా అవుతుంది. ఆ పోలీలాగ్ నేచర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, తను విస్తృతమైపోతాడు, అనేకమైనప్పుడు అది నెరేటివ్ ఫామ్ చేంజ్ అవుతుంది. దాంట్లో స్థల పురాణం వస్తుంది, హీరో ధీరోదాత్తత వస్తుంది. అది వాస్తవికమైన పాత్ర అయి ఉంటుంది. అతని జీవితంలో ఏమేమి ఎదుర్కొన్నాడో, ఈయన చూశాడో, అది సజీవమైన భాషలో, రూరాలిటీ అర్బానిటీ కలగలిసిన మనుషుల్ని చూసి నేర్చుకున్న భాషలో ఆ కవిత మొత్తం ముందుకొస్తుంది. దానికి అదే ఒక ఎక్స్ప్రెషను, దానికి అదే ఒక కథ, దానికి అదే ఒక నిర్మాణం. అలా హంసల దీవిలో ఉన్న 40-45 కవితలు కూడా 45 కథలు చూడటానికి చాలా మామూలుగా ఉంటాయి. మామూలు మనుషుల్లాగే కవిత్వం చాలా సాదాగా ఉంటుంది. కానీ అందులోకి వెళితే ఎంత గాఢత అనుకుంటుందో అప్పుడు తెలిసి వస్తుంది. అది దానికి ఆధారం జీవానుభవమే. అందుకే సరళ గాఢత అనేది షుడ్ బి కాయిన్డ్ వెరీ ఎనార్మస్లీ త్రూ మెనీ పోయిట్స్. సరళత, గాఢత చూడటానికి చాలా సింపుల్గా కనపడుతుంది. కానీ దాని అంచుల్లోకి, ఇమేజరీ అంచుల్లోకి వెళ్తూ ఉంటే, అది మునుగుతూ ఉంటే, ఆ అనుభవం నుంచి తెలుస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది దాంట్లో. అలాంటిది సార్ తీసుకొచ్చాడు. హంసల దీవిలో మొత్తం ఆ నెరేటివ్ ఉందండి. ప్రతి కవిత కూడా ఒక నెరేటివ్.
దీని గురించి ఏమైనా మాట్లాడితే ఇంకేమైనా కొన్ని ఉన్నాయి, అవి ఏమైనా గుర్తుకు తెచ్చుకుంటారేమో అని నేను అనుకున్నాను. ప్రతి సందర్భం కూడా చాలా పాత్రలు ఉన్నాయి ఇందులో. ఒక వంతెన నిర్మాణం జరుగుతుంటే ఆ వంతెన కింద యోగి ఆ బరువుకు తాళలేక రథం వెళ్ళిపోతే అతని కిందకి వెళ్ళి ధ్యానం చేసి ఆ వంతెన బరువునంతా మోసుకున్న తర్వాత ఆ రథం వెళ్ళిపోయింది, వంతెనకి ఆపద రాలేదు. అది ఎలా సాధ్యం? అలాంటి సందర్భాన్ని ఆయన చూశాడు. ఆయన వంతెన మించి ఒక రథం వెళ్ళాలి, ఆ రథం బరువుకి వంతెన కూలిపోతుంది అని చాలా తంటాలు పడ్డప్పుడు ఒక సాధువు వచ్చి వంతెన కింద కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ వంతెన బరువునంతా తీసుకున్న తర్వాత ఆ రథం వెళ్ళిపోయింది, ప్రమాదం దాటిపోయింది. ఇది నిజంగా తను చూసిన సందర్భం. వాట్ ఈస్ దిస్? ఎలాంటి సందర్భాన్ని తీసుకొచ్చాడు ఆయన? కవిత్వంలో ఒక నెరేటివ్ తీసుకొచ్చి, ఒక సందర్భాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలోని ఒక స్థల పురాణాన్ని నివేదించాడు. దిస్ వాట్ ఇట్ డస్. ఇలాంటి చాలా గొప్ప విషయాలు జరిగాయి. అయితే మీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మీ కవిత్వమే ఇన్నిటికీ నడిపించిందని అనుకుంటాను. ఈయన సజీవంగా కవిత్వ ప్రేమికుడు. అన్ని అంశాల్లోకి చాలా లిక్విడిఫై అవుతూ, ఆ సీసాలో వేస్తే సీసా, కుండలో వేస్తే కుండగా అలా మారిపోతూ ఉంటాడు. ఆయన నాటకం రాస్తాడు, సూఫీ గురించి రాస్తాడు, ఆ అక్క మహాదేవి వచనాలు రాస్తాడు, ఏమైనా రాయగలడు. ఇవన్నీ కూడా కవిత్వం ద్వారానే ప్రయాణం చేస్తూ ఈ దశలన్నీ దాటుకుంటూ ఇప్పటికీ ఆ దశల్ని రుచి చూస్తూ ఉన్న మహానుభావుడు అని నేను నిజంగానే ఫీల్ అయ్యాను నేను. అలాంటిది ఈయనకు సంబంధించిన ఏమన్నా కవిత్వ రహస్యాలు త్రూ మాటల వల్ల, షేరింగ్ వల్ల తెలుసుకుంటామేమో అని ఆశతో సార్తో మాట్లాడుతున్నాము. అలాగే ఇందులో మీరు ట్రాన్స్లేషన్ అప్పుడు మీరు చెప్పారు కదా, వచనాలు తెలుగు తనంలోంచి అక్క మహాదేవి తెలుగు ఆమె అయితే ఆవిడ ఎలా వస్తుంది, అట్లాగే అనేక పార్శ్వాలు లో లేయర్సే. చాలా వరకు ఈయన పై లేయర్స్లోకి వెళ్ళలేదు, కింది లేయర్స్లో ఉన్నాడు. దిగువ నేచర్స్లో ఉండి కవిత్వాన్ని అందుకున్నాడు. దిగువ లోకాల్లోకి వచ్చి దిగువ సాధువుల్ని, సంతులతోని ఆధ్యాత్మికత అనుకోండి, నాన్ పొలిటిసైజేషన్ బట్ రియాలిటీ, వాస్తవాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకుంటూ తనదైన భాషలోంచి ఒలికిస్తూ రాశాడు. అది సింపుల్గా కనపడుతుంది, చాలా గొప్ప తాదాత్మ్యతను, అనుభవాన్ని ఇస్తుంది. అది ఆయన చేసిన గొప్ప స్థితి. అలాగే మీరు ఆ వచనాలు చేసే ముందు, కన్నడ వచనాలు చేసే ముందు మీ అనుభవాలు ఏమైనా కొన్ని విషయాలు చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏవైనా కొన్ని, ఈ వచనం నేను సాధించాను, ఈ యొక్క నాకు పెద్ద సంతృప్తినిచ్చిన సందర్భం అని ఏదైనా చెప్తారా? ఒక వచనానికి సంబంధించి కన్నడ వచనాల్లో. ఇందులో ఏం చేసినా ఇది చాలా అద్భుతమైన ఇవి చేశారు సార్. బసవన్న రాసిన ఒకటి మళ్ళీ మీతోనే పంచుకుంటాను. అందులో బసవన్న అంటాడు, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు పట్టి తీసుకొచ్చావు ఇక్కడికి నన్ను. నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు పట్టి తీసుకొచ్చావు ఇక్కడికి నన్ను. ఎవరెవరో తల్లుల కడుపుల్లోంచి, ఏవేవో తెలియని లోకాల్లోంచి. నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు పట్టి తీసుకొచ్చావు ఇక్కడికి నన్ను. ఎవరెవరో తల్లుల కడుపుల్లోంచి, ఏవేవో తెలియని లోకాల్లోంచి. పుట్టటమే తప్పైతే ఇంతకు ముందు పుట్టినందుకు క్షమించి వదిలిపెట్టు. పుట్టటమే తప్పైతే ఇంతకు ముందు పుట్టినందుకు క్షమించి వదిలిపెట్టు. ఇక మళ్ళీ పుట్టనని మాట ఇస్తున్నా, కూడల సంగమ దేవ. వాట్ ఈస్ దిస్? ఇంత గొప్ప వివరణ. అసలు దానికి సౌందర్యం అంటే ఇంత గొప్ప ఎలియేషన్ ఎట్లా తెచ్చారు మీరు? అనువాదంలా లేదది, సజీవమైన మన భాషలో మన ఎక్స్ప్రెషన్లో ఒదిగి రాసిన గొప్ప రచన. అంటే ఎంత అనువాదం ఎంత బాగా చేసినా గొప్పతనం, ఆ క్రెడిట్ ఒరిజినల్ రైటర్కే వెళ్ళాలి. అనువాదకుడు తర్వాత ఏం చెబుతామంటే అనువాదం బాగా చేసినాడు అంతవరకే చెప్పాలి. బట్ అక్క మహాదేవి లేనిదే సుబ్బారావు ఎక్కడ ఉన్నాడు? ఆమె కదా ముఖ్యం. అట్లా మీరు ఇందాక
పుట్టటం. ఇంకోటి పుస్తకం ఏదో అది ఏ హంసలది అబ్బా, హంసల దీవి గురించి నేను యాక్చువల్గా మాట్లాడదాం అనుకోలేదు. వారు హంసల దీవి గురించి మాట్లాడారు. దాని గురించి కాబట్టి దాని గురించి 2 మాటలు చెబుతాను నేను. ఇందాక నేను అంటూ తెలుగులో కథలతో ఉన్నటువంటి కవిత్వం, కథా కవిత్వం ఉన్నదాన్ని అంటే నాకు తెలిసినంత వరకు పెద్దగా లేవు. ఆధునిక కవిత్వంలో, ఆధునిక తెలుగు కవిత్వంలో. కానీ పూర్వ తెలుగు సాహిత్యం అంతా కూడా కథా కవిత్వమే, అంతా కథా కవిత్వం. నన్నయ్య గారు ఏమంటాడు, లోనారసి మేలునాన్ ఇతరు ఏంటి సార్ అది, లో కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షరరమ్యత మేలునాన్. అంటే అట్లాంటి కవిత్వం నాదని చెబుతాడు ఆయన. హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. నా కవిత్వం ఎట్లాంటిదంటే కథా కలితార్థయుక్తి అని మనవాళ్ళు చెప్తున్నారు. అది ముఖ్యంగా మళ్ళీ విశ్వనాథాచార్య గారే అది కథా కలితార్థయుక్తి అని చెప్పేసి గట్టిగా వాదించి దాన్నే నిలబెట్టినారు. కానీ అది కాదు, కథా కవితార్థయుక్తి, కథా కవిత్వం, కథా కవిత్వం. కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షరరమ్యత మేలు. అట్లాంటి కవిత్వం నాదన్నది. అంటే ఒక కథని కవిత్వ రూపంలో చెప్పటం. భారతం అన్నీ కథలే కదా. ఏదైనా కానీ మన తెలుగులో పూర్వ సాహిత్యం అంతా కూడా కథా కవిత్వమే. కన్నడంలో అంతా కథా కవిత్వమే. వాళ్ళు కథా కవిత్వం అని అన్నారు కానీ కథా కలితార్థయుక్తి అనలేదు వాళ్ళు. తెలుగులోకి వచ్చేసరికి ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా 18వ శతాబ్దం 19వ శతాబ్దం చివరిలో ముఖ్యంగా భావకవిత్వం రాజ్యం వెళ్తున్నటువంటి కాలంలో భావకవిత్వం తప్ప కథా కవిత్వం లేదు. ఇందాక మీరు హంసల దీవి గురించి మాట్లాడే చెబుతున్నాను నేను. హంసల దీవిలో ఎన్నో ఉన్నవి, 40-50 ఉండొచ్చు కదా, ఎన్నో ఉంటవి. అన్నీ కూడా కథలే, అన్నీ కూడా కథలే. నేనేం చేసినాను, హంసల దీవి కవితలు అని పెట్టినాను సబ్ హెడింగ్గా. హంసల దీవి కవితలు అంటే కవిత్వం అని. ఆ కాలంలో నేను పబ్లిష్ చేసినప్పుడు ఒక పత్రికల్లో ముఖ్యమైనటువంటి పత్రికల్లో చాలా పెద్ద విమర్శకులు దాని గురించి హేళనగా రాసినారు. సుబ్బారావు గారికి కవిత్వం అంటే తెలియదు, ఇదేంటిది ఈ కథని ఇట్లాగా రాసేది, కథ కవిత్వం ఎట్లా అవుతుంది వాళ్ళు రాసింది అంటే. వాళ్ళు ఈ కాలంలో లేరు కాబట్టి చెబుతున్నాను నేను. బోధరాజు రాధాకృష్ణ గారు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇప్పుడు ఉన్నట్టున్నారు, ఆయన గురించి పేరు చెప్పను నేను. ఆయన ఒక కథని కవిత్వంగా చెప్పటం ఎందుకు, వచనంగా చెప్పచ్చు కదా. ఈయన సుబ్బారావు గారు కవిత్వం అది కవితలు ఎందుకు అన్నాడు, రాసేది వచనంలో రాయొచ్చు కదా. ఒక లైన్ కింద ఒక లైన్ పెట్టి అది కవిత్వం అన్నాడు ఈయన. ఇట్లా హేళనగా అయినా అనొచ్చు కదా. కరెక్టే. ఒక విధంగా వాళ్ళకి ఎందుకు ఇంప్రెస్ కాలేదు ఈ కథలు చదివి కవిత్వాన్ని వాళ్ళకి ఎందుకు అనిపించలేదు నేను ఆలోచించుకున్నాను. నేను కొంత నిజం ఉన్నది వాళ్ళల్లో. ఏంటది, అప్పటిదాకా ఉన్నటువంటి కవిత్వ పద్ధతిలో ఇది లేదు, వచన కవిత్వ పద్ధతిలో ఇది లేదు. ఇంకొకటి అంటే కథని కవిత్వంగా రాయటటువంటి ఒక ఒరవడి దాటి ఉన్నది కదా, కొత్తది తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది కదా. సో అదో కారణం. ఇంకొకటి ఒక గొప్ప భావాన్ని, బలమైనటువంటి భావాన్ని ఆ కథ చెప్పినాను నేను. అన్నీ కూడా వెరీ ఇమోషనల్,
బలమైనటువంటి కథలు ఇవి. కానీ వాటిలో వర్ణన లేదు. ఎక్కడ కూడా ఒక ఏమంటాం మనం, టూకీగా, తెలుగులో అంటాం కదా, టూకీగా కథ చెప్పినట్లు అక్కడ నిలబడి, ఇప్పుడు ఫలానా ఆయన ఒక పురోహితుడు ఉన్నాడు, పురోహితుడు ఇట్లా చేసి చెప్పేసినాను కథ. గొప్ప భావం అది, గొప్ప కథ. ఆ తెలుగులో ఏం చెబుతాం మనం అక్కడ, తెలుగు సాహిత్యంలో పురోహితుడిని వర్ణించాలి. యజమాని వస్తాడు, యజమాని గురించి వర్ణించాలి. తెలుగులో వర్ణన చాలా ముఖ్యము. వర్ణన లేనిది కవిత్వం కాదు. ఇందాక నేను తెలుగులో అన్నాను కదా, తెలుగులోనే కాదు, ఏ భాషలో అయినా సరే వర్ణనాత్మకంగా లేకుండా మీరు ఏం చెప్పినా అది కవిత్వంగా పాఠకులు గ్రహించరు. దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంగ్లీష్లో ఐ థింక్ ఇట్ ఈస్ షెల్లీ. కీట్స్ ఎప్పుడు కూడా ఈ కవిత్వం రాసిన కవిత్వం గురించి చెప్పలేదు. షెల్లీ అక్కడక్కడ చెప్పినాడు. షెల్లీ ఒక చోట చెప్పినాడు, కవిత్వం అంటే ఎక్సెస్ ఆఫ్ డిస్క్రిప్షన్. ఎక్సెస్ ఉండాలి, ఎక్సెస్. మీరు వాల్మీకి రామాయణం తీసుకోండి. వాల్మీకి రామాయణంలో రాముడు దండకారణ్యంలోకి వస్తే వర్షాకాలం అయింది. అది వర్షాకాలం గురించి 20 శ్లోకాలు చెబుతాడు. రాముడు దండకారణ్యానికి వచ్చినాడు, అది ఎలాంటి కాలం అంటే వర్షాకాలం అని వాల్మీకి ఒక మాటని ఆ వర్షాకాలం గురించి 20 శ్లోకాలు చెబుతాడు. తర్వాత వసంతకాలం వచ్చింది. ఎప్పుడు వసంతకాలం గురించి ఒక 20-30 శ్లోకాలు చెబుతాడు. నౌ పోయిటరీ ఈజ్ దట్ విచ్ ఈజ్ అన్ ఎక్సెస్ ఇన్ డిస్క్రిప్షన్. ఇట్స్ అన్ ఎక్సెస్ అంటే అతిగా అంటే అప్రోప్రియేషన్కి మించినటువంటిది కాదు. ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్. సందర్భానుకూలంగా ఉండాలి, కానీ బాగా ఉండాలి. ఈ హంసల దీవిలో చాలామందికి ఎందుకు నచ్చలేదంటే అందులో ఈ డిస్క్రిప్షన్స్ లేవు, వర్ణన లేదు, బలమైనటువంటి భావం ఉన్నది, కానీ అది తొందరగా పట్టుకోలేదు. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఈ కథలన్నింటినీ మళ్ళీ కవిత్వం కాదు వచనంలోనే చెబుతున్నాను నేను. అది సార్ ఒక చిన్న ఇది, ఇప్పుడు సార్ చెప్పిన వివరణకి చాలా గొప్ప ఒక పోయం తీసుకొస్తాను. అది మనకి ఇప్పటికి కూడా ఎందుకంత ఆధునికంగాను, ఎందుకంత వినిర్మాణం చేసిన కొత్త నెరేటివ్గా మనకు అనిపిస్తుంది. ఆ పోయం ఒకటి చదువుతాను సార్ చేస్తాను. ఇది సురవరం ప్రతాపరెడ్డి గారి మీద రాసిన పోయం. సురవరం గారి గురించి మనం చదవకపోయినా, చరిత్రలో ఇంకా మనం వెతుక్కుంటూనే ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా ఇది ఒక్క కవిత చదివితే ఆయన బయోపిక్లోంచి ముఖ్యమైన లక్షణం తీసుకొచ్చి చెప్పేసినట్టే, కొత్త క్యారెక్టర్ని చెప్పేసినట్టే. మీరు ఇది చదువుతాను. సురవరం గారి క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా చెప్పాడు ఈయన. సురవరం మేరువు వంటి మనిషి ఒకప్పటి తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి. ఉన్నదంతా ఖర్చు చేసి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు పుచ్చుకునేవాడు కొద్దిపాటి జీతం. గోల్కొండ పత్రిక నుంచి చాలా సింపుల్గా కనపడుతుంది చూడండి. ఇక ఇంటావిడకిస్తే ఇంత జీతం, ఈడవారి దాంతో ఆమె సంసారం, పుస్తకాల మీద పేరైతే వచ్చింది కానీ రాలేదు రాగిదమ్మిడి. తను అనుకున్నట్లుగా లేరు హైదరాబాదు యువమిత్రులు కొందరు. నిర్ణయించుకున్నాడు విసిగిపోయి స్వగ్రామం తిరిగిపోదామని. సురవరం పోతున్నాడు బండిలో, భార్య తను వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఊరికి, ఇక్కడ అయితలేదు నాకు. పోతున్నాడు బండిలో, భార్య తను ఇటికల పాడు, ఎదురు మాట్లాడి ఎరుగదు. ఆమె ఏం మాట్లాడుతుంది, పోదామంటే మళ్ళీ ఆయనతో పాటు పోతుంది.
అన్ని కష్టాల్లోనూ ఆ మహాతల్లి ఎన్నడూ బండి ఊరికేసి పోతున్నప్పుడు, బండిలో రెడ్డి గారు దొరసాని ఇద్దరే ఉన్నప్పుడు తలంచుకొని రెడ్డి గారు తన జీవితాన్నంతా మొదటి నుంచి నెమరు వేసుకుంటున్నప్పుడు, బండిలో నిశ్శబ్దంగా ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, భార్యాభర్తలు మళ్ళీ బతకలేక ఊరికి వెళ్ళిపోతున్నారు. సురవరం కవిత చూసి చూసి అంది ఆమె నిబ్బరంగా. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఒక మాట అంది ఆమె నిబ్బరంగా, ఏం చేయబోతున్నారు రెడ్డి గారు ఇక ముందు, ఎలా బతకాలి మనం అన్నప్పుడు తలెత్తి చూస్తే కనిపించింది భార్య ఎదురుగా కొత్త ప్రశ్నతో. పెదవుల చివరన కనిపించని నవ్వుతో, తొణక్కుండా నిశ్శబ్దంగా. సురవరం అన్నాడు. చెప్పటానికి సమాధానం పట్టలేదు రెడ్డి గారికి ఎక్కువ సమయం. జేబులోంచి కలం తీసి అన్నాడు భార్య చేతుల్లో పెట్టి, రాయబోవటం లేదు ఇక నుండి రెడ్డి గారు అన్నాడు. రెడ్డి గారు విధించుకున్నారు శిక్ష. ఒక విధంగా తనకు తానే ఎక్కువ కాలం జీవించలేదు. అటు తర్వాత 1-2 నెలల కంటే కలం కింద పెట్టిన తర్వాత ఈ జీవితాన్ని చాలించాడు. ఇది ఆయన కథ. ఏం చెప్పింది కదా, మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి, ఆ ఉద్యమ రూపంలో ఉన్న అనేక అంశాలకి, అప్పుడే బీజం పడి ఉన్న ఆ సందర్భాలకి ఎంత గొప్ప లింకేజ్ చెప్పినాడు ఈ నెరేటివ్లో. ఈ నెరేటివ్లో కవిత్వ లక్షణం ఎక్కడుందంటే పదంలో లేదు, మొత్తం పదం తాలూకు ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ ఎనర్జీలో, అనుభవంలో ఉంది, జీవసారంలో ఉంది, ఆ తాత్విక చర్చలో ఉంది కవిత్వం. దాన్ని ఈయన కథారూపంలో తీసుకొచ్చాడు. అది గొప్ప లక్షణం అంటే, అది నేను చెప్పగలిగాను. దిస్ ఇస్ వాట్ వీ నీడెడ్. అంటే సార్ నేనేమంటున్నా అంటే, కవిత్వానికి మనం ఇప్పుడు అంతా పోయింది, ఫ్యూజన్. ఇట్ హెస్ బికమ్ ఫ్యూజన్ నౌ. ఒక లక్షణం ఉంది అనుకుంటే ఇంకో లక్షణాన్ని తీసుకొచ్చి ఆ ఫ్యూజన్లో పెట్టేయడమే. కొత్త యంగర్ జనరేషన్ ఏమైపోతుందంటే, ఈ లక్షణం వాళ్ళకి అలవాటు అవుతుంది, కానీ జీవితం మిస్ అవుతుంది. ఆ జీవితం కనుక పట్టుకుంటే మనకంటే ఉధృతంగా, అద్భుతంగా రాస్తారు. మా యాకూబ్ తెలుసు, ఆ గుణం పసిగట్టి తీసుకెళ్ళడం తెలుసు, కానీ చేతిలో దొక్కలేదు కదా వాడు. జారిపోతున్నారు. జారిపోకుండా పట్టగలిగి వాళ్ళు నిలబెట్టగలిగితే డెఫినెట్గా అద్భుతమైన కవిత్వం రాస్తుంది యంగర్ జనరేషన్. పొలిటిజైజేషన్, ఈ దరిద్రం అంతా ఉంటుంది కాదన్ను, కానీ కవులు బలంగా రాస్తారు. అది కావాలి. అది సార్ లాంటి గొప్ప కవులతో మాట్లాడితే, వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటే, వాళ్ళతో షేర్ చేసుకుంటే అంతకంటే గొప్ప విద్య ఏమీ ఉంటుంది. ఇట్లాంటి గొప్ప ఈవినింగ్స్ మనకి తరచుగా లభిస్తూ ఉంటే, దొరుకుతూ ఉంటే, మనం చదివే పుస్తకాల నుంచి ఎంతో జీవితాన్ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఆకాంక్ష చాలా ఉంది. ఇంకేమైనా చెప్పిస్తే మాట్లాడండి. ఎవరైనా మీరు ప్రశ్నలు కన్నా ప్లీజ్. శ్రీధర్, మీరు ఎవరైనా? నాకు ఈ చిన్నప్పుడంతా ఆశ్చర్యమే. ఇది వైశాఖ సముద్రం చదివినప్పుడు ఇప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలియకుండానే కథ ఫార్మేట్లో ఉన్న పోయిటరీని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆ విషయం నాకు తెలియదు, ఈరోజు వరకు కూడా తెలియదు నాకు. ఎందుకంటే దేశాల కవిత్వం కంపైల్ చేసినప్పుడు 99% కథ రూపంలో ఉన్న కవితలే ఉన్నాయి. అంటే ఒక కవిత అనేది కథ చెప్పాలి. కథ చెప్తే దేశాల కవితలో ఉంటుంది, కథ చెప్పుకుంటే దేశాల కవితలో ఉండదు. అది ఎవరైనా రాని, ఎవరైనా అనువాదం చేయండి. నాకు తెలియకుండానే నేను దానికి నాకు ఇష్టం. అది నాకు ఆ విషయం తెలియదు ఈరోజు వరకు. మధుశాలలో కూడా ప్రతి పోయేమో ఒక కథ చెప్తుంది. నాకు దివి సుబ్బారావు గారి కవిత్వం నచ్చడానికి కానీ, సూఫీ కవిత్వం నచ్చడానికి కానీ, ఇవన్నీ నచ్చడానికి ఏకైక కారణము, ఏ రోజు కూడా నేను ఆయన కవిత్వంలో వర్ణాలు ఎత్తుకోలేదు. పిల్లి కవిత చదివితే ఆ పిల్లి కోణంలో గుర్తుండిపోతాయి. లేకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే పక్షులు అవన్నీ పారిపోయి మళ్ళీ మొక్కలు పెంచడం అవన్నీ తిరిగి వచ్చినాయి. అంటే ఆ కథ నా మనసులో ముద్రపడిపోయింది. అంటే ఆయన కవిత్వము కథ రూపంలోనే నాకు నిక్షిప్తమైంది. నాకు ఒక పాఠకుడిగా వర్ణం లేవన్న కంప్లైంట్ లేదు, ఏ విధమైన కంప్లైంట్స్ లేవు. అంటే ఆ కథ అనేది నా మీద ముద్ర పడిపోయింది. ఆ విధంగా నేను అటువంటి నెరేటివ్ని పాఠకుడిగా విపరీతంగా ఎంజాయ్ చేశాను. మిగిలిన వాళ్ళ పరిస్థితి నాకేం తెలియదు. థ్యాంక్ యూ అండి. మీరు మీ కవిత్వం వైశాఖ సముద్రం ప్రింట్లో లేదు, అలా మీ కవిత్వం చాలా వరకు ఇప్పుడు దొరకట్లేదు. అది రీప్రింట్ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని నా రిక్వెస్ట్ అండి.